మహాగణపతయే నమః. మహాగణపతయే నమః. సాక్షిమైనవయ్యా కాణిపాక మందు బావిలోన పుడితివయ్యా స్వామి శ్రీశైల కొండల్లోన సాక్షిమైనవయ్యా ఆది పూజల స్వామి వందనాలు గణపయ్యా ఆ పదమొక్కుల వాడ మూషిక వాహనమెక్కి రామయ్యా అందరూ చూడండయ్యా చూపిస్తాడు ఏదో లీలా అలరే అలా ఆయనందలాల ఆడలా ఇలేసాడు కోలాటాల గోలా గోలా దూరంగా రంగా దొంగ దాకో కొయ్యాలా వచ్చి నువ్వు మాతో సిందయ్యాలా మందిరం కట్టిందయ్యా భూమి నీకి వేళ మంచి చెయ్యాలో చాలా చాలా ఎవడో ఏలా ఇది నీ నేల నువ్వు చేసే ప్రతి మంచి ఎదురయ్యగరేయదా ఆటోలు బజే బజే ఆటోలు బజే ఆటోలు బజే బజే ఆటోలు బజే ఓ దూరంగా రంగా దొంగ దాకో కొయ్యాలా వచ్చి నువ్వు మాతో సిందెయ్యాలా
పక్షంలో పుట్టిన చందమామ, రంగిశెట్టి వారి ముద్దుగుమ్మ, పెనుమాక వారింట అడుగు పెట్టెనమ్మ, అష్టలక్ష్ములను మోసుకొచ్చేనమ్మ, వ్యాయామ ఉపాధ్యాయురాలయ్యేనమ్మ, పిల్లలందరికీ ఇష్టమయ్యేనమ్మ, ఆటలతో వారిలో స్ఫూర్తి నింపేనమ్మ, రాష్ట్ర స్థాయి పథకాలు పండించేరమ్మ, దాతలకే దాత మా అంజలమ్మ, అన్నపూర్ణామాత మా అంజలమ్మ, అందమైన అంచెప్రాసతో వ్రాసితినమ్మ, తప్పులుంటే నన్ను మన్నించమ్మ. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। అజ్ఞానులకై ఋతము వైపు కదిలిన ఋషివో, విజ్ఞాన పంటను పండించుటకై కరిగిన కృషివో, భవితను లిఖించు కలము పట్టిన మహర్షివో, ఆ దేవుని రూపము మార్చుకొని ఇలా పుట్టిన మనిషివో, కన్ను తెగుముడికి రాత రాసినోడు బ్రహ్మైతే, బ్రతుకు రాత రాసిన నువ్వు మరో బ్రహ్మవో। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः। शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः। शत्रुबुद्धि विनाशाय दीपज्योतिर्नमोस्तुते। दीपज्योतिर्नमोस्तुते। दीपज्योतिः परब्रह्म।
స్కూల్ పిఈటి మేడం గారు అంజలి కుమార్ గారికి శుభాకాంక్షలతో ఈ సభ నడిపిస్తున్న జాతీయ ఉత్తమ అవార్డు గ్రహీత, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వంగా నరసింహారావు గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటూ, ఈ వేదికని అలంకరించిన పెద్దలకు, నా తోటి ఉపాధ్యాయులకు, అలాగే మా ఎస్కేపీ స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ గారు ఉంటే స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. విద్యా కమిటీ సభ్యులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులకు, సభలో ఉన్న ప్రతి ఒక్కరికి నమస్కారములు. ప్రియమైన విద్యార్థులకు దీవెళ్ళు. ఈరోజు చాలా భావోద్వేగభరితమైన రోజు. ఎందుకంటే ఈరోజు భావోద్వేగభరితమైన రోజు ఎందుకంటే మన పిఈటి టీచర్ శ్రీమతి రంగిచెట్టి అంజలి కుమారి గారు తమ ఉద్యోగ జీవితానికి వీడ్కోలు చెబుతున్న రోజు. ఇది మా స్కూల్ టీచర్లందరికీ చాలా బాధాకరమైనప్పటికీ తప్పని పరిస్థితి. ఉపాధ్యాయ వృత్తి అనేది ఒక సేవలో శ్రీమతి అంజలి మేడం గారు చూపిన అంకితభావం విశ్లేషమైనది, శేషమైనది. విద్యార్థుల శారీరక ఆరోగ్యాన్ని కాపాడటం, విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పించడం, క్రీడల పట్ల ఆసక్తి కలిగించటం ఆమె తన బోధన ద్వారా గొప్పగా సాధించారని సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. శ్రీమతి అంజలి మేడం ఇంత బాగా రూపకల్పన చేసినందుకు వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన చేశారు. తర్వాత ఈ మా యూటీఎఫ్ అధ్యక్షులైనటువంటి రామభద్రం గారిని 2 విషయాలు క్లుప్తంగా మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. అంజలి కుమారి గారికి అలాగే మరి సత్కారాన్ని అంజలి రామ్మోహన్ రావు ఇద్దరు ఈరోజు ఈ డయాస్ మీద మరి పెళ్లి తర్వాత అంతటి ఉత్సాహంగా జరుపుకునే కార్యక్రమం ఈరోజు రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా వారిద్దరికీ అభినందనలు చెబుతూ, ఒక ఉపాధ్యాయురాలు 36 సంవత్సరాలు సర్వీస్ చేయటం అంటే ఇదివరకైతే చాలా ఈజీగా సర్వీస్ చేసేవారు వంగ నరసింహారావు టైంలో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ పశ్చిమ గోదావరి జిల్లా శాఖ తరఫున మరి అంజలి రామ్మోహన్ రావు దంపతులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. సభాధ్యక్షులు ఎస్కేపీ స్కూలు హెచ్ఎం సాయిబాబు గారికి, అలాగే ఈరోజు మా ముఖ్య అతిథి గౌరవనీయులు గురుతుల్యులు డాక్టర్ బాబ్జీ గారికి, నిన్నటి వరకు మీరు రంగిశెట్టి అంజలి కుమారి గారు నిన్నటి వరకు, ఈ రోజు నుంచి ఇంక మీరు తప్పదు పెనుమాక అంజలి కుమారి గారిని పిలిపించుకోవాల్సిందే. ఎందుకంటే మరి అక్కడ ఉన్నారు ఎంఈఓరు కానీ డిఈఓరు కానీ నిన్నటి వరకు ఎక్కడ రంగిశెట్టి అంజలి కుమారి గారు ఎక్కడ అని పిలిపించటం. పెనుమాక అంజలి కుమారి గారు మరి ఈవేళ రిటైర్ అవుతున్నారని ఇది చాలా బాధగా ఉంది. ఎందుకంటే నా ఎస్కే డ్రిల్ మాస్టర్ కోల్పోయినట్టే మేము నిజంగా చాలా డిసిప్లిన్ గల టీచర్ ఆవిడ రిటైర్ అయిపోతున్నారంటే ఒక రకమైన నిన్న బాబు మేము అనుకున్నాం. మా బాబు అన్నాడు మంచి మీకు డ్రిల్ మాస్టర్ మీకు స్కూల్కి మళ్ళీ నెక్స్ట్ ఎవరు వస్తారో ఏంటో మరి అని చెప్పి నేను అనుకున్నాం. ఎందుకంటే అంత డిసిప్లిన్డ్ వ్యక్తి అంజలి కుమారి గారు. మరి మాట్లాడినప్పుడే కొంత బార్ గేసారు టైం అని చెప్పి వంగా నరసింహారావు కాబట్టి కాదు, మీరు ఎస్కేపీ స్కూల్లో చెయ్యాలి అని చెప్పి మా అంజలి కుమారి గారిని బలవంతంగా ఎస్కేపీలో మేము పెట్టుకొని అలా రామ్మోహన్ గారితో చెప్పించి మా యొక్క స్కూల్ పిల్లలకి సిస్టమేటిక్గా డ్రిల్ మేము నేర్పగలిగాము. ఆ పిల్లల్ని జిల్లా స్థాయికి జోనల్ స్థాయికి మేము తీసుకెళ్ళగలిగారు టీచర్లు అంటే మా అంజలి మేడం గారే. ఇది వాస్తవం. ఇది ఎందుకంటే మేము అన్ని డాక్టర్ గారితో చెప్పి టీచర్సు దానికి సంబంధించిన ఫ్యాకల్టీ అన్ని మేము సెట్ చేయగలిగాం, కానీ నా బ్రెయిన్ ఎక్కడికి వెళ్ళలేదు.
పిల్లలకి డ్రిల్కి కావాల్సిన ఉన్న పిల్లలకి ఒక బ్యాట్లు కొనిపెట్టాలి, కానీ వాళ్ళకి షూషు సాక్సులు ఇవన్నీ మనం కొనిపెట్టాలి అన్న కాన్సెప్ట్ నాకు వెలగల. కానీ మేడం గారు రామ్మోహన్ గారితో చెప్పి ఆ పిల్లలందరికీ కూడా సాక్సులు, షూలు ప్లస్ పిల్లలు షటిల్ ఆడుకోవడానికి అన్నింటికి కలిసి బ్యాట్స్ అన్నీ కొని పిల్లలకిచ్చి, ప్లేస్ లేదు మాకు, ఎస్కేపీ స్కూల్ ఏరియా చుట్టూ ప్లేస్ లేదు, ఉన్న సిమెంట్ రోడ్డు మీదే ఆవిడ నెట్ అది కట్టి నాకు చెప్పారు, ఏమంటే ఒక చిన్న ప్లేస్ ఇక్కడ సెట్ చేద్దాం, ఈ ప్లేస్కి మీరు కాస్త నడుము బిగిస్తే నా సహకారం ఉంటుందని చెప్పి అంటే అప్పుడు మేము మున్సిపల్ కమిషనర్ గారితో చెప్పించి అక్కడ అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత మన రామ్మోహన్ గారు ఆ దంపతులు కూడా వెనక నుంచి వాళ్ళు సహకారం చేసి అక్కడ ఆ పిల్లలు ఆడుకోవడానికి కనీస వసతులు ఏర్పాటు చేసినటువంటి మేడం గారు మరి అంజలి గారికి మేము ఏమి రుణం తీసుకోగలం రుణం అంటే అక్కడ నా పిల్లలేం చదవాలా, కానీ ఒక డాక్టర్ గారు బాధ్యతను మాత్రం అప్పగించారు. విద్య అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ చుట్టుపక్కల అందరూ పేద పిల్లలు, పేదవాళ్ళ పిల్లలు వాళ్ళని పైకి తీసుకోవాలని బాధ్యత మా మీద ఉందని చెప్పి ఆయన మాకు పదే పదే చెప్పడం మా గుండెల్లో పెట్టుకున్నాం. ఆ విధంగా మాకు కూడా సహకరించింది. ఏమి మీరు ఒకసారి ఎవరైనా చాలా టీచర్ తెలుసు, చాలామంది తెలుసు, వంగానశ్వరం ఇటువంటి తెలుసు మా టీచర్స్, కానీ మిగతా చాలామంది తెలియదు, ఎస్కేపీ అనుకుంటారు మీరు అంతే. కానీ అక్కడ గ్రౌండ్ ఏమీ లేదు. అక్కడ లేకపోయినప్పటికీ కూడా ఆవిడ కష్టపడి పిల్లలందరినీ జోనల్ స్థాయి, రాష్ట్ర స్థాయి కూడా మన పాలకొల్లు నుంచి ఆవిడ తీసుకెళ్ళి సక్సెస్ఫుల్గా మాకు ప్రైజెస్ తీసుకొచ్చిందంటే అంజలి కుమారి గారు. రిటైర్మెంట్ ఇప్పుడు కూడా పలానా తేదీ రిటైర్మెంట్ చెప్పేస్తారు. ఇంత మంచి డ్రిల్ టీచర్ని మనకు అందించినది ఫస్ట్ ఏం చేయాలంటే డాక్టర్ జి సూర్యరావు, అప్పుడు చైర్మన్ కావాలి, డాక్టర్ జి సూర్యరావు అప్పుడు ఫ్లోర్ లీడరు మన సంగిరెడ్డి సూర్యబాబు గారు. వాళ్ళిద్దరూ ఇక్కడ భౌతికంగా లేకపోయినా ఇటువంటి మంచి డ్రిల్ టీచర్ని మాకు అందించినందుకు వాళ్ళిద్దరికి కూడా మరి మేము శిరస్సు వచ్చి నమస్కరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా వంగా నర్సు వారికి సభాధ్యక్షులు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పెచ్చొట్టి వెంకటేశ్వరరావుని 2 విషయాలు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తూ వారికి మైక్ అందేవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు స్కూల్ హెచ్ఎం యేసుబాబు గారికి, పెద్దలు నాకు తండ్రి సమానులు డాక్టర్ బాబ్జీ గారికి, అలాగే ఈరోజు రిటైర్ అవుతున్న, ఒకసారి ఉద్యోగం చేపట్టిన తర్వాత రిటైర్మెంట్ అనేది తప్పని పరిస్థితి. రిటైర్ అయ్యి వెళ్ళిపోతున్నప్పుడు ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు సక్రమంగా పనిచేసి మంచి పేరు తెచ్చుకుంటే బాధపడే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. ఏంటి అప్పుడే రిటైర్ అయ్యి వెళ్ళిపోతున్నారు, ఇంకో 4 ఉద్యోగం చేస్తుంటే వీళ్ళు మంచి సర్వీస్ అందిస్తున్నారు కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. అందులో ముందు వరుసలో ఉంటారు అంజలి మేడం గారు. ఎందుకంటే నాకు తెలుసున్నప్పటి నుంచి కూడా వచ్చిన 2వ సంవత్సరంలో ఆవిడ, నేను 1988లో బయటకు వచ్చాను, 89లో 90లోనూ ఆవిడ పదవి బాధ్యతలు స్వీకరించారు. నాకు కూడా ఎడ్యుకేషన్ అంటే ఇంట్రెస్ట్ వల్ల మా స్కూల్ బీఆర్ఎంవి స్కూల్కి సంబంధించి ఏదైనా సమస్య వస్తే 2000 సంవత్సరం నుంచి నేను కౌన్సిలర్గా ఉండడం వల్ల అప్పటి నుంచి కూడా ఈ ఎడ్యుకేషన్ సంబంధించి ఏ సమస్య వచ్చినా కూడా నా దృష్టికి కూడా వచ్చేది. అప్పటి నుంచి కూడా ఆవిడ ఎప్పుడు కూడా స్కూల్లో ఉన్న ఎవరైతే విద్యార్థులు, ఎందుకంటే మీ అందరికీ తెలుసు ప్రభుత్వ పాఠశాలలో బిలో మిడిల్ క్లాస్ పీపుల్స్ ఎక్కువగా ఉంటారు. వాళ్ళకి ఇంట్లో అనేక సమస్యలు ఉంటాయి, పుస్తకాలు కూడా కొనుక్కోలేటువంటి పరిస్థితులు ఉండేవి అప్పట్లో. మరి అటువంటి విద్యార్థులందరూ కూడా మంచిగా సహకరిస్తూ ఎంతోమంది విద్యార్థులకు సహాయం అందించినటువంటి వ్యక్తి అంజలి మేడం. అలాగే రామ్మోహన్ గారు కూడా పాలకొల్లులో ఒక మంచి పేరు. ఎందుకంటే నిన్న కాక మొన్న ఆర్ఏటి ఆర్యన్ అని చెప్పి ఆయన లండన్ డిప్యూటీ మేయర్ చేస్తున్నారు భీమవరం నుంచి వెళ్ళి. ఆ సత్కార సభలో మా అంగర్ రామ్మోహన్ రావు, అలాగే ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ కృష్ణవరం గారు కూడా అడిగారు, మా స్కూల్లో కూడా నేను తక్కువ ఫీజులు చెప్తున్నాను, మా స్కూల్లో కూడా చాలామంది విద్యార్థులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు, చాలా వరకు మేము చూస్తున్నాం, మా స్కూల్లో విద్యార్థులకు కూడా మీ సహకారం కావాలంటే సాధారణంగా చాలామంది దాట వేస్తూ ఉంటారు చూద్దాం చేద్దామని. రామ్మోహన్ గారు అలా చేయలే, ఒకటే మాట చెప్పారు, తప్పకుండా ఎవరికి అవకాశం వచ్చినా మీరు నాకు ఫోన్ చేయండి, నాకు వీలైన సహాయ సహకారాలు అందిస్తా అని చెప్పారు. అటువంటి వ్యక్తి, ఇద్దరు కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్. నిజంగా మా అమ్మగారు ఒక భార్యాభర్త అంటే ఎలా ఉండాలో వాళ్ళని చూస్తే అర్థమవుతుంది. పరస్పర సహకారంతో మానవ సేవయే మాధవ సేవ అని నమ్మి మరి చక్కటి సహకారంతో 10 మందికి ఉపయోగపడుతూ 10 మందికి సేవ చేస్తూ ముందుకెళ్తున్నటువంటి వారి యొక్క రిటైర్మెంట్ జీవితం కూడా అక్షర రామలింగేశ్వరుడి
ఆశీస్సులతో చల్లగా ఉండాలని చెప్పి మనసాగర కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తుంటాను. థ్యాంక్ యూ బాబు. చాలా పెద్దలు ఉన్నారు. అదేవిధంగా నా గురుదేవులు ఆచార్య గారు, మా సూర్యనారాయణ రాజు గారుకి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఒకే ఒక్క విషయం, అంజలి టీచర్ గారు, ఈ రోజున అంజలి టీచర్ గారు అంటాం, అంజలి టీచర్ గారు రిటైర్ అవ్వడం అనేది ఆవిడ మాకు రోల్ మోడల్ పీఈటీగా. ఎందుకంటే మాకు 5 డ్రిల్ మాస్టర్లు ఉండేవారు ఎంఎంకేఎన్ఎంఎస్ స్కూల్లో. వాళ్ళని చూసి మేము డ్రిల్ మాస్టర్ అవ్వాలనుకునేవాళ్ళం. ఆ నెక్స్ట్ జనరేషన్లో వచ్చినటువంటి పీఈటీ మేడం గారు మా అంజలి గారు మా సందులోనే ఉండేవారు, మాకు బంధువులు కూడా. ఆవిడని చూసి, ఆవిడ యాక్టివ్నెస్ చూసి మేము కూడా అవ్వాలనుకున్నాం. అదేవిధంగా ఎలా ట్రైనింగ్ అవ్వాలి ఏంటి అనేది కూడా మేడం గారే చెప్పారు. మేము అలా కాలేజీలో జాయిన్ అవ్వడం, ఈ రోజుని పీడీ అవ్వడం, ఆ తర్వాత గవర్నమెంట్ సర్వీస్ మూలంగా ఎంఈ అవ్వడం ఇవన్నీ జరిగింది. ఇదంతా ఇందులో ఈ బ్యాకప్లో ఈ జరిగిన దాంట్లో ఆవిడ బ్యాకప్ ఉన్నారు. ఆవిడకి నా నమస్కారం. నెక్స్ట్, ఆవిడ ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో రామ్మోహన్ రావుని నేను చెప్పాలనుకున్న 3 పాయింట్లు చెప్పిస్తాను. చేసుకున్నటువంటి అదృష్టం రామ్మోహన్ రావు ఆయనకి, ఆవిడకి భర్తగా దొరకడం. చాలా విలువలతో కూడుకున్నటువంటి కుటుంబం వాళ్ళది. చాలా మంచి ఫ్యామిలీ కుటుంబం వాళ్ళది. అదేవిధంగా ఆయన, చాలామంది అంటారు కుడి చేతితో దానం చేస్తే ఎడం చేతికి తెలియకుండా, కానీ కుడి చేతితో దానం చేస్తూ రిస్ట్కి కూడా తెలియనివాడు ఆయన. ఎవరికి తెలియదు, ఈ మణికట్టు కూడా తెలియకుండా చేస్తూ ఉంటారు. చదువు విలువ తెలిసినటువంటి కుటుంబం వాళ్ళ కుటుంబం. అమ్మాని గారని వాళ్ళ అమ్మగారు, ఆవిడే వాళ్ళందరికీ పెద్ద, ఆవిడకి మేనత్త అవుతారు అంజలి గారికి. రామ్మోహన్ రావు గారు కూడా ఆ సుబ్బ కొండ ఇంటి వెనకాల ఉండి, ఆయన ఎర్లీ స్టేజ్లో కూడా ఆయన్ని మేము చూసాం. చదువు మూలంగా ఈ స్టేజ్కి వచ్చినటువంటి కుటుంబం. ఒక వ్యక్తి యొక్క జీవన శైలిని, జీవన స్థితిగతిని మార్చగలిగేది ఏకైక ఆయుధం. మాలాంటి మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకి ఉన్న ఏకైక ఆయుధం చదువు. మేమందరం అదే కోవలో చెందిన వాళ్ళం. 10th క్లాస్ వరకు జోడు లేకుండా చదువుకున్నటువంటి కుటుంబాలు మాయి. మేడం గారు, మీ అందరం కూడా అంతే ఆల్మోస్ట్ చదువుకుని ఈరోజు ఇలా ఉన్నాం. ఇలాంటి పాఠశాలలో మన పాలకొల్లు ఎంఎంకేఎన్ఎంఎస్ స్కూల్ కానీ, ఏఎస్ఎన్ఎం గవర్నమెంట్ కాలేజ్ కానీ, ఇలాంటి కాలేజీలో చదువుకునే మేము వచ్చాం. కానీ ఈరోజు ఇంత ఉన్నతమైన స్థితిలో ఉండి అందరికీ సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి, మాకు మార్గదర్శకులైనటువంటి రంగిశెట్టి అంజలి కుమార్ గారికి, వారి కుటుంబానికి, రామ్మోహన్ రావుకి, ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం గారు. అంజలి కుమారి గారు మంచి టీచర్ అనే ఉద్దేశంతో మా ఎస్కేపీ స్కూల్కి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో చాలా ప్రయత్నం చేశాం. నా సర్వీస్లో ఉండగా ఆవిడకి గర్ల్స్ హై స్కూల్ కంఫర్ట్గా ఉండటం వల్ల రాలేకపోయారు. కానీ తర్వాత టైంలో జీవి గారి ప్రోద్బలంతో మా ఎస్కేపీ స్కూల్కి వచ్చి సేవ చేయడం చాలా ఆనందక విషయం. వాళ్ళ దంపతులిద్దరూ చాలా దాతలే అయినప్పటికీ మాలాంటి వాళ్ళ దగ్గర తీసుకుని, ఇంకా కొన్ని డొనేషన్ తీసుకుని ఆ పిల్లలకి ఆటల్లో మంచి మెరిట్స్ చూపించేవారు. నేను 3 సార్లు ఇచ్చాను డొనేషన్స్. 2 సార్లు ఇచ్చినప్పుడు కూడా అది సద్వినియోగం చేసి కప్పు చూపించారు నాకు. మళ్ళీ పిలిచి, మాస్టర్ మీరు ఇచ్చిన డొనేషన్తో ఇవి కొన్నాను, ఇగో కప్పు తెచ్చాను చూడండి అని స్కూల్ తీసుకెళ్ళి మళ్ళీ చెప్పారు. అలా 2 సార్లు చేశారు. 3వసారి మొన్న ఆగస్టు 15 ముందు కూడా అడిగారు, ఇదేంటి మేడం ఈ నెలలో రిటైర్ అయిపోతుంది మీరు, ఎందుకంటే పిల్లలకి లేవంటే ఆడుకుంటారు, నేను లేకపోయినా వాళ్ళు ఆడుకోవాలి ఉద్దేశంతో మళ్ళీ మొన్న 1800 పెట్టి ఆ ఐటమ్స్ అన్నీ కొనిచ్చాం. సో అంత డెడికేషన్ ఆవిడ. నేను రిటైర్ అయిపోతాను నాకెందుకని లేకుండా కూడా
ఈ నెలలో కూడా డొనేషన్ తీసుకుని ఆవిడ ఆ పిల్లలకి వస్తువులు ఏర్పాటు చేశారు. సో ఎవరు డోనర్ చేస్తారో చూసుకుని వాళ్ళ దగ్గర తీసుకోవటం, స్వయంగా వారు చేసినా సరే ఇతరుల దగ్గర కూడా రాబట్టి ఆ పాఠశాలకి అంత కృషి చేసేవారు. ఇటువంటి టీచర్స్ రిటైర్ అవ్వడం మరి పాఠశాలగా చాలా లోటే. అందరి టీచర్ లాంటి మెరిట్ టీచర్స్ని కోల్పోవడం ఆ పాఠశాలకి చాలా లోటు అనిపిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. చేసినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. దగ్గర తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి డొనేషన్ వసూలు చేసి ఆట వస్తువులన్నీ కొని, మరి గ్రౌండ్ లేకపోయినా ఉన్నటువంటి తక్కువ గ్రౌండ్లోనే, తక్కువ స్థలంలోనే మరి పిల్లల్ని మంచిగా తర్ఫీదు ఇచ్చి మంచి మంచి ప్రైజులు తీసుకెళ్తూ వచ్చేది ఆవిడ. అంజలి కుమార్ గారు కూడా ఆ పాఠశాలని మరి దృష్టిలో పెట్టుకుని ఆమె వంతు సహాయం చేస్తుండా అని చెప్పేసి రిటైర్డ్ అయినా సరే మరి ఏదో విధంగా వాళ్ళకి పేద విద్యార్థులకి సహాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమనుకోకండి, ఎందుకంటే మనిషికి ప్రమాదకరమైన ఆయుధం ఏది అంటే పొగడ్త. కత్తితో కన్నా పొగడ్తో ఈజీగా గుచ్చేయచ్చు. అందుకని మేస్టార్ ఇప్పుడు పొగడ్తో గుచ్చారు. అందువల్ల కబుకుని ఏమైనా మాటలు తబ్బిబ్బై సరిగ్గా చెప్పకపోయినా అన్యదా భావించవద్దని తెలియజేస్తూ, మరి అంజలి కుమారి గారు రామ్మోహన్ దంపతులు గారికి జరిగేటువంటి రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి అంజలి కుమారి గారు అనగానే పక్కన పూర్వం ఎన్టీఆర్ కృష్ణ అన్నట్టుగా అంజలి కుమారి గారి పేరు చెప్పిన వెంటనే రామ్మోహన్ గారు అందరికీ స్ట్రైక్ అవుతారు. ఎందుకంటే రామ్మోహన్ గారి వృత్తిరీత్యా వేరే అయినప్పటికీ కూడా పాలకొల్లు పురపాలక సంఘంలో కానీ చుట్టుపక్కల కానీ ఆయన తెలియని వ్యక్తి అంటూ లేరు. అలాగే ఇందాక మా ఎంఈఓ గారు చెప్తూ చేసిన దానం కుడి చేత్తో చేసిన దానికి ఎడం చేతితో తెలియకూడదు అన్నట్టుగా మరి వారి ఇరువురు కూడా ప్రతి పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థులకి ఆర్థికంగా అందుకోవడంలోనూ దాంట్లోనూ వాళ్ళు అందరికీ ఎప్పుడూ చేయూతనిస్తారు. అలాగే మరి అంజలి కుమారి గారు మా స్కూల్లోనే చదువుకుని అక్కడే విద్యను అభ్యసించి మరి అక్కడే పనిచేయడం వల్ల పిల్లల్ని బాగా చక్కగా ఎంకరేజ్ చేసి అన్నిటిల్లోనూ కూడా ముందుండి అసలు పూర్ స్టూడెంట్స్ని ఆదుకోవడంలో కానీ మెరిట్ స్టూడెంట్స్ని ప్రోత్సహించడంలో కానీ ఎందులోనూ కూడా ఆవిడ వెనకబాటుతనం చూపించకుండా నేనున్నాను రండి అనేటువంటి చక్కటి స్లోగన్తో ముందుకు వెళ్ళారు. అయితే ఏంటంటే ఆవిడికి ప్రేరణ రమణి టీచర్ గారు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆవిడికి రమణి టీచర్ గారు అన్నపూర్ణ గారు ప్రాణం. బహుశా ఆవిడ ఊపిరితిత్తుల్లో ఇద్దరూ చెరొకటి అని నేను అనుకుంటా. కారణం ఏంటంటే ఆవిడ మాట్లాడేటప్పుడు వాళ్ళిద్దరికీ చెరో 1 నిమిషం కేటాయిస్తారు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే టెల్ మీ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ యూ హూమ్ యు ఆర్. నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నువ్వేంటో నేను చెప్తాను అంట. అలాగే అంజలి కుమార్ గారిని మీ ఫ్రెండ్స్ ఎవరు అంటే అన్నపూర్ణ గారు, తర్వాత రమణి గారు, వీళ్ళిద్దరు పేర్లు చెప్తారు. అంటే వాళ్ళిద్దరూ టౌన్లో చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్ టీచర్స్. వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆవిడ చాలా నేర్చుకున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి ఆవిడ సమాధానంలో చెప్తారు కాబట్టి అప్పుడు విందాం. ఏదైనప్పటికీ కూడా గర్ల్స్ హై స్కూల్ అనండి, లేదా ఆవిడ పనిచేసినటువంటి ఎస్కేపీ అండ్ టీవీఆర్ హై స్కూల్ అనండి, పాఠశాల ఏదైనప్పటికీ కూడా నాకు పిల్లల ధర్మం అంటూ ఈ ఉద్యోగం వచ్చింది కాబట్టి పిల్లలకి న్యాయం చేస్తే భగవంతుడు నాకు న్యాయం చేస్తాడు అనేటువంటి నమ్మేటువంటి సిద్ధాంతంతో ఆవిడ ఏ స్కూల్లో ఉన్నప్పటికీ ఆ స్కూల్లో డెడికేటెడ్గా పనిచేస్తూ మన రామకృష్ణరాజు గారు చెప్పినట్టుగా మరి డోనార్స్ని వెతికి స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కొనడం, అవసరమైతే ఆవిడే డొనేట్ చేసి పిల్లలకి టీషర్ట్స్ అవన్నీ అరేంజ్ చేసి స్పోర్ట్స్కి తీసుకువెళ్ళడం. ఏదైనప్పటికీ కూడా ఒక డ్రిల్ టీచర్గా ఆవిడ చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్ డ్రిల్ టీచర్. అలాగే మరి సర్వీస్లో కూడా మరి రామ్మోహన్ గారు తోడవడంతో చక్కటి సహాయ సహకారాలు అందిస్తూ మరి పిల్లల్ని పాలకొల్లు పట్టణంలో ఉన్నటువంటి అన్ని పాఠశాల పిల్లల్ని తమ పిల్లలుగా భావించి చక్కగా ముందుకు వెళ్తున్నందుకు ఆ క్షీరారామలింగేశ్వర స్వామి ఎల్లప్పుడూ వాళ్ళకి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. యూటీఎఫ్ సంఘానికి సంబంధించి అంజలి గారికి ఉన్నటువంటి అనుబంధాన్ని ఒక 2 మాటల్లో తెలియజేసి ముగిస్తాను. మాకు సిల్వర్ జూబ్లీ జరిగిన మొన్న ఇటీవలే
50 సంవత్సరాల పండుగ జరిగిన యూటీఎఫ్ పక్షంగా ఉపాధ్యాయులకు క్రీడోత్సవాలు నిర్వహిస్తే అంజలి గారిని మీరు, అదేవిధంగా సావిత్రి గారు మహిళా పోటీల్లో మీరు చక్కగా దగ్గరుండి నిర్వహించాలంటే 25 సంవత్సరాలు అప్పుడు జరిగినప్పుడు కానీ నిన్న కానీ ఆమె దగ్గరుండి సహాయ సహకారాలు అందించి యూటీఎఫ్ సంఘానికి అండదండలుగా ఉన్నారు. తర్వాత సభ్యత్వానికి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా అంజలి కుమార్ గారు ఆమెకున్నటువంటి సమస్య ఏదైనా ఉంటే లక్ష్మణ్ గారు ఇది తీర్చలేదు, రాయప్రాజు గారు ఇది తీర్చలేదు, వెంకయ్య గారు ఇది తీర్చలేదు అని డైరెక్ట్గా ఎంతమంది ఉన్నా సరే ఆమెకున్నటువంటి సమస్యని అక్కడే అడిగేస్తారు, నిర్మోహమాటంగా అడుగుతారు. తర్వాత సరే చెప్పండి ఎంత రాయమంటారని మేము సంఘానికి ఇంత అప్పీల్ అంటే దానికి 2 ఇంతలుగా రాస్తూ సంఘానికి ఎప్పుడూ అండదండలుగా ఉన్నటువంటి అంజలి కుమార్ గారికి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ యూట్యూబ్ పక్షాన అభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రామ్మోహన్ రావు గారు కూడా టౌన్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరూ మ్యాక్సిమం హౌస్ కట్టుకోవాలంటే టౌన్ ప్లానింగ్ ఆయన దగ్గరే అందరికీ పరిచయం ఉంటుంది. మరి ఎంత బిజీగా ఉన్నా సరే టీచర్స్ వెళ్ళి సార్ మాకు ఇది చేసి పెట్టాలంటే ఆయన లేఅవుట్లు ఎంత లేఅవుట్లు చేసినా ఏది చేసినా టీచర్స్ అనేసరికి వెంటనే అది అంజలి కుమార్ గారు మరి గైడ్ చేస్తారా ఏం తెలియదు, కానీ తప్పనిసరిగా టీచర్స్కి టైం ఇచ్చి, ఎందుకంటే పర్టికులర్గా ఆయన ఉన్న బిజీలో నాకు 3 రోజులు కేటాయించారు. వచ్చి ఒక ఇష్యూ వస్తే ఆయనకున్న బిజీ నాకు తెలుసు. అలాగే మిగతా టీచర్స్ కూడా చెప్తారు ఎవరైనా సరే రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్ళండి అని. మరి దీనికి ప్రోత్సాహం వెనకాల ఉండి మా అంజలి కుమార్ గారు ఆ విధంగా మా టీచర్స్ ఎవరైనా వస్తే పని చేసి పెట్టమని చెప్పారని చెప్పి అనుకుంటూ, ప్లస్ రామ్మోహన్ రావు గారి వ్యక్తిత్వం, మా సునీల్ కుమార్ గారు వాళ్ళ వివాహం అయిన వెంటనే ఇద్దరు మార్చారు కాబట్టి మాకు చెప్పున్నారు కాబట్టి మరి అంతటి చక్కని దంపతులు ఇద్దరు. మిగిలినటువంటి అంజలి కుమార్ గారు ఇప్పుడు ఎలా సర్వీస్ చేస్తున్నారో అలాగే చేయమని చెప్పి కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రాజు ప్రిన్సిపాల్ చేశారు. ఒక్క 2 నిమిషాలు మాట్లాడి గురువుగారు గుర్తుల్ని డాక్టర్ బాబ్జీ గారికి నమస్కరిస్తూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా, అలాగే అనేక బావగారు ఇవాళ ఈ 36 సంవత్సరాలు టీచింగ్లో చేసి, ఎందుకంటే టీచర్ రిటైర్ అయినప్పుడు టీచర్ ఏం చేశాడని అడిగితే నేను ఒకటి చెప్తాను, మీ ఇంట్లో ఓ పిల్లని కూర్చోబెట్టాలంటే ఒక సెల్ ఫోను వీడియో గేమ్స్ అరగంటకి మించి కూడా కూర్చోలేరు, కానీ 1 గంట కదలకుండా క్లాసులో కూర్చోబెట్టచ్చు. వాళ్ళకి రాయటం చదవటం భావ వ్యక్తీకరణ అంటే కోటీశ్వరులు చేయకపోవచ్చు, వాళ్ళ సంస్కారం డెవలప్ చేసి సమాజానికి ఉపయోగపడే ఏ రంగంలో చెందినటువంటి అన్ని వృత్తుల వాళ్ళని కూడా తయారు చేసే ఒక టీచర్ అండి. తర్వాత ప్రత్యేకంగా వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్, ఫిజికల్ ఎడ్యుకేషన్. ఎందుకంటే పిల్లల్లో ఈ చదువు ఒకటే కదండి, సంస్కారం, పోటీతత్వం ఉంది. ఒక పిల్లోడు గెలిస్తే ఇంకో పిల్లోడు తట్టుకోలేడు. గెలుపు ఓటములను సమానంగా చూడాలంటే వాళ్ళ గేమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంజలి ఇవాళ మా పిల్లలు, ఎందుకంటే మా పిల్లలకి ప్రైమరీ టీచర్ తనే, 3 అమ్మాయిలు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు, ప్రైమరీ టీచర్ తనకి ఎప్పుడు రుణపడి ఉంటాను. అలాగే గేమ్స్లో కూడా ఇప్పటికి కూడా వాళ్ళ మెడిసిన్ చదువుతున్నా కూడా గేమ్స్లో పార్టిసిపేట్ చేసిందంటే మా అంజలి అని చెప్తాను. అలాగే మా రామ్మోహన్ రావు మరి ఇవాళ ఎంతో చేసి టీచర్స్ అంటారు ఏం చేశారండి అని. మేము లక్షల కోట్లు సంపాదించక్కలేదు, అంతకంటే విలువైనటువంటి మా విద్యార్థులు వాళ్ళు ఎక్కడ కనపడినా మా గురువు గారు అని అంటారు. ఏ ప్రొఫెషన్లో కూడా ఆ గౌరవం రాదండి, ఒక టీచర్లో ఉండేటువంటి గొప్పతనం అదనమాట. ఇవాళ అటువంటి మంచి ప్రొఫెషను. ఇంకా నేను అంజలికి చెప్పాలి, ఇందాక చెప్పారు చాలామంది స్కూల్లో పిల్లలకి ఫీజులు కట్టడం కానీ, ఇంక మరి రామ్మోహన్ రావు గారు అయితే చెప్పగల బాగారు లక్షల మీదే ఖర్చు పెట్టారండి. లయన్స్ క్లబ్ కానీ రోటరీ క్లబ్ కానీ, ఇవాళ నేను లయన్స్ క్లబ్ తరఫున వచ్చినప్పుడు కూడా అంజలి అడిగింది ఏంటంటే ఎస్కేపీ స్కూల్కి మాకు పిల్లలకు కావాల్సినటువంటి గేమ్స్ కిట్స్ అని ఇవ్వమని అన్నారు. వాళ్ళు కూడా ఇవ్వటం జరిగింది. ఆ సంవత్సరం తీసుకుని మళ్ళీ నెక్స్ట్ 1 ఇయర్లో జోన్ ప్రైజెస్ అన్ని విద్యార్థులందరూ రావడం జరిగింది. ఇవాళ సక్సెస్ అవ్వడానికి గేమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. 36 సంవత్సరాలు చేసి ఇవాళ పదవిరమణ చేసిందంటే నేను ఆ దంపతులిద్దరిని నేనేమనుకుంటే ఆయురాగ్రహాలతో ఉండి వాళ్ళ మా రామ్మోహన్ రావు అంటే అవసరం. ఎందుకంటే చాలామందికి ఆయన చేసినటువంటి సేవ ఇందాక అందరూ చెప్పారు. వాళ్ళందరికీ కూడా భగవంతుడు ఆశీర్వదించి ఆరోగ్యంతో నిండు 100 ఏళ్ళు ఉండాలి, ఈ సమాజానికి ఇంకా హెల్ప్ చేయాలని చెప్పి మా టీచింగ్ కమ్యూనిటీకి గర్వకారణం. ఎందుకంటే ఇక్కడ డాక్టర్ బాబ్జీ గారిని మాట్లాడవలసిందిగా సభకు నమస్కారం, సభాసదులందరికీ నమస్కారం. ఈ ఎస్కేపీ
స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, వంగ నరసింహారావు గారికి, వేదిక పైనటువంటి పెద్దలందరికీ, ఎస్పెషల్ ఎంఈఓ గారికి, మరి జీవి గారికి, హెచ్ఎల్ బాబు గారికి, నా ముందున్నటువంటి టీచర్స్ అందరికీ, అతిథులకి, అంజలి అండ్ రామ్మోహన్ గారికి, ఉన్నటువంటి వాళ్ళ బంధువులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, అంజలి గురించి చెప్పాలంటే చాలా చాలా ఉంది. కరెక్ట్గా చెప్పాలంటే చిన్నప్పుడు మా ఇంట్లో ఆడుకునేది మా పాప, మా పిల్లలందరితోటి కలిపి. చాలా యాక్టివ్గా ఉంది ఈ పాప ఎవరని ఒక రోజున అడిగాను నేను. అడిగితే ఎంత బాగా చెప్పారంటే, యాక్టివిటీయే కాదు, స్కూల్లో ఫస్ట్, మార్కుల్లో ఫస్ట్, ఆటల్లో ఫస్ట్, దబాయించడంలో ఫస్ట్, డిబేట్స్లో ఫస్ట్, గేమ్స్లో ఫస్ట్, అలా వాళ్ళు చెప్పండి, నాటకాల్లో ఫస్ట్, అన్నిట్లోనే ఎక్కడ ఎట్ ఎవ్రీ లెవెల్ షీ బ్యాక్స్ ద ప్రైజెస్ తీసేసుకుంటుంది ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే. చాలా యాక్టివ్. అట్లాగా నాకు అంత బాగా చాలా యాక్టివ్గా ఉందని నేను నిజంగా చాలా చాలా ఇష్టపడేవాడిని అంజలికి. తర్వాత ఇంకా తత్మ విషయాలను చెప్పట్లేదు మీకు, నాకన్నా మీ అందరికీ బాగా తెలుసు కాబట్టి. సరే, రామ్మోహన్ గారు ఎలా మొత్తాన్ని పట్టిస్తున్నారు అంజలిని. అంజలిలో మల్టీఫెక్టెడ్ పర్సనాలిటీ చూడటమే కాకుండా, మీరు ఒక గేమ్స్ ఆడిస్తే అక్కడ ఏం ఫెసిలిటీస్ లేవు. చాలా స్కూల్లో, తను పనిచేస్తున్న స్కూల్లో చూస్తే ఎక్కడ ఫెసిలిటీస్ లేవు. ఒక గ్రౌండ్ లేదు, ఏమీ లేదు కరెక్ట్గా చెప్పాలనుకుంటే. ఇప్పుడు ఎంఎంకే కానీ అక్కడ ఉన్నటువంటి స్కూల్ కానీ చూస్తే ఎక్సలెంట్ గ్రౌండ్స్ ఉన్నాయి. అసలు ఏమీ గ్రౌండ్స్ లేని స్కూల్లో తను పనిచేసింది. మరి ఎట్లా తీసుకొస్తుందో, మరి డబ్బా ఇస్తుందో లేకపోతే తీసుకెళ్తుందో, పిల్లల చేత బాగా ఆడిస్తే ఎంత బాగా మోటివేట్ చేస్తుందంటే పిల్లల్ని తీసుకెళ్ళి ఫస్ట్, సెకండ్, థర్డ్ లేకుండా ఎక్కడ ఎప్పుడు తీసుకొచ్చిన అట్లా లేవు. బహుశా ఈవెన్ స్టేట్కి తీసుకెళ్ళినా సరే అట్లా తీసుకెళ్తుంది. సో దట్ ఈజ్ అ పర్సనాలిటీ, దట్ వండర్ఫుల్ పర్సనాలిటీ అది. అండ్ షీజ్ వెరీ డిప్లొమాటిక్. ఎవరిని నొప్పించదు, అందరూ అంటే ఇష్టమే. ప్రతి ఓళ్ళని అంటే నేను అడిగితే పిల్లల్ని కానీ టీచర్స్ని కానీ అందరినీ నిజంగా షీ లవ్స్ ఎవ్రీబడి. దట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్. అలా ఉండటం అనేది చాలా చాలా, అందరినీ ప్రేమించడం అనేది చాలా డిఫికల్ట్ అది. సో అది ఎక్సలెంట్. ప్లస్ రామ్మోహన్ గారు కూడా అంతే, ఎవరు ఎప్పుడు ఏం కావాలన్నా సరే కరెక్ట్గా చూస్తారు. సో నాకు అంజలి చిన్నప్పటి నుంచి బాగా తెలుసు కాబట్టి ఆల్మోస్ట్ మై నాకు కూతురి కిందే లెక్క. రామ్మోహన్ గారి గురించి చెప్పాలి. రామ్మోహన్ గారి గురించి చెప్పకపోతే ఆయన ఏమనుకోరు, కానీ అంజలి మటుకు అతోటి దెబ్బలాడుతుంది ఖచ్చితంగా. ఈజ్ అన్ ఎక్సలెంట్ మ్యాన్. వాళ్ళిద్దరూ కరెక్ట్గా చెప్పాలనుకుంటే చాలా ఆదర్శ దంపతులు. ఒక్కళ్ళు ఏం చెప్తే ఇంకొకరు కూడా అదే చేస్తారు. రామ్మోహన్ గారు కూడా అంజలిని ఎప్పుడు కాదంటారు, అంజలి కూడా రామ్మోహన్ గారిని ఎప్పుడు కాదన్న బాగా తెలుసు వాళ్ళిద్దరు. అంతేకాకుండా అంజలి నాకు ఆల్మోస్ట్ మానసిక పుత్రి కిందే లెక్క. ప్రతి దానికి ఇంటికి వస్తుంది. యాక్చువల్ నన్ను హార్ట్ అటాక్ వచ్చినప్పుడు రోజు వచ్చి చూసి వెళ్ళేది. అవి ఇవి చాలా తీసుకొచ్చేది అసలు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, చిన్నప్పుడు ఉన్నటువంటి నేను నా అంటే ఇష్టమో తెలియదు, కానీ అంజలి అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా చాలా ఇష్టం కరెక్ట్గా చెప్పాలంటే. రామ్మోహన్ గారి గురించి నేను అంతకన్నా చెప్పవలసిన అవసరం లేదు. ఆయన గురించి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ బాగా తెలుసు. వాళ్ళిద్దరూ ఎవరికి తెలియకనగా చాలామంది పిల్లల్ని చదివిస్తున్నారు ఇప్పటికీ. చాలామంది ఎప్పుడు చెప్పుకోలేదు కూడా చాలామంది. ఇక్కడే కాదు, మీరు బయట కూడా ఎన్ని అసోసియేషన్స్లో కానీ, లయన్స్ క్లబ్స్లో కానీ, వాళ్ళు యూకేసీ క్లబ్లో కానీ అన్నింటిలోనూ చాలా, అంటే నేను ఇంత డొనేషన్ ఇచ్చానని కూడా చెప్పకుండా చాలా చాలా బాగా చెప్పి సైలెంట్గా వెళ్ళి ఎవరు నన్ను అడిగితే చేస్తున్నారు. నిజంగా గొప్ప ఆదర్శ దంపతులు. వారి జీవితం ఎప్పుడు చాలా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆదర్శంగా అందరికీ కనిపించాలని, అంతేకాకుండా వారి భవిత జీవితంలో కోటి ఉషస్సుల శాంతి సౌభాగ్యం పరిమళించాలని నేను కోరుకుంటూ, మరి వాళ్ళిద్దరిని అంటే అంతకన్నా ఎక్కువ చెప్తే నా కూతురు మళ్ళీ దిష్టి తగులుతుందేమని భయం, అది కూడా ఉంది నాకు మీరు అందరూ చెప్పిన దాన్ని బట్టి. సో నేను ఇట్లాగా చూసి మరి రిటైర్మెంట్ ఫంక్షన్కి అక్కడిగా కొద్దిగా బయట ఎడ్యుకేషన్ గురించి మాట్లాడితే బహుశా దాని గురించి ఎక్కువ ఎవరు ఏమనుకోవద్దని నేను ప్రత్యేకంగా తెలుసుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను ఈరోజు ఈ అవకాశం ఇచ్చి, నేను యాక్చువల్గా ఇవాళ ఊళ్ళో ఉండకూడదు అనుకున్నాను. నేను కేరళ వెళ్ళాను. నేను రేపు యాక్చువల్గా నా ఫ్లైట్ టికెట్ ఎప్పుడైతే 4 రోజుల క్రితం ఎప్పుడైతే అంజలి వచ్చి నేను ఇలాగ ఉందని చెప్తే
నేను అది క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ ప్రీపోన్ చేసుకుని యాక్చువల్గా రాత్రి వచ్చాను నేను. సో అందుకు లక్కీగా దొరికింది కూడా టికెట్. సో థ్యాంక్స్ అమ్మా, నీకు నేను మిస్ కాకుండా ఉన్నాను. మిస్ అయ్యంటే నేను చిరంగా బాధపడే ఉండింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అందరూ ఇంత చక్కగా వచ్చి అంజలిని దీవిస్తున్నందుకు మీ అందరికీ వాళ్ళిద్దరి తరఫున నేను హృదయపూర్వకంగా నేను నమస్సుంజాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అంతేకాదు టీచర్ ఆయన విద్యారంగం మీద ఉన్నటువంటి గ్రిప్ ఎవరికి లేదు. టీచర్ ఈ యొక్క అజయదేవి కాకపోతే రామ్మోహన్ గారు వచ్చి అక్కడికే చిలక ములక ఒక ఆయుధమేరా, మనదే ఈ మట్టి పౌరుషమేరా, దోచారే గౌరవం మన వైభవం, మన కళ్ళ ఎదుటే దోచారే గౌరవం మన వైభవం, మన కళ్ళ ఎదుటే సంకల్ప దీక్షతో అంతా సన్నద్ధమే, పర్జన్య గర్జనై గగనమనే విజయీ భవ విజయీ భవ గగనమనే విజయీ భవ. మన శౌర్య భాస్వరం రగిలించే రాత్రిని మదిరెచ్చిపోయలే రోషమే, గగనమనే విజయీ భవ. సారమైన మట్టి బావులు అంటున్నది బాపురే, పాటల్ని పాడే వేణువే మూగదైపోయలే, గాయపడే ఈ నీరే నువ్వే ఏరై సాగవలే, నీరే ఘల్ ఘల్ అంటూ పిలిచే చల్ చల్ చల్, పోరుకై పూనికై నీ మట్టి నిన్నే పిలిచెను రారా, ఈ ధాత్రి నీ జనహిత్రే కాదా, దోచారే గౌరవం నీ వైభవం మన కళ్ళ ఎదుటే, దోచారే గౌరవం నీ వైభవం మన కళ్ళ ఎదుటే, సంకల్ప దీక్షతో అంతా సన్నద్ధమే, పర్జన్య గర్జనై గగనమనే విజయీ భవ. గగనమనే విజయీ భవ.
మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట అనుపని రవ్వంతా అననే అనవంట వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా ఇక్కడకు విచ్చేసిన ఆత్మీయుల అతిథులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఉన్నాను. మరి ఇంతటి సత్కారం మేము పొందామంటే దానికి కారణం ఒకే ఒక్క వ్యక్తి, అది మా పెద్దక్క సంగినీడి జయలక్ష్మి గారు. ఆవిడ లేకపోతే ఈరోజు మేమిద్దరం కూడా ఇక్కడ ఇంత హోదా పొందేవాళ్ళం కాదు. మా జీవితమే ఆవిడ. ఆ రోజు మా అంజలికి పోరాడి ఉద్యోగం వేయించారు. ఎంతోమంది ఆ రోజుల్లో డబ్బుకు అమ్ముడైపోతుంటే నీతికి నిజాయితీగా నిలబడి ఆవిడ మరి పోరాడి మా అంజలికి విద్యని కూడా సహకరించి విద్యతో పాటు ఇటు ఉద్యోగ విషయంలో కూడా చాలా హెల్ప్ చేశారు. మరి మా సంగినీడు సూరిబాబు గారు, మా పెద్దబాబు గారు మరి ఇక్కడ లేకపోయినప్పటికీ కూడా, భౌతికంగా ఇక్కడ లేకపోయినప్పటికీ కూడా మేము మా పిల్లలు అంతా కూడా వారి కుటుంబానికి ఎంతో రుణపడి ఉంటామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలుపుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ అక్క. మరి వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్సుమాంజలు తెలుపుకుంటూ, మరి చదవటం ఒక ఎత్తు అయితే ఉద్యోగ పర్వంలో ఆయన నాకు శ్రమించి ఆ ఉద్యోగాన్ని నాకే ఇప్పించేలా చేశారు. ఆయనకి నా జీవితాంతం కూడా రుణపడి ఉంటాను. నేను ఈరోజు ఈ ఉన్నత స్థితిలో ఉన్నానంటే శ్రీ సంగినీటి సూరిబాబు గారు, జయలక్ష్మి గారే కారణం. వారికి నా శిరస వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా, నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా. ప్రతి వరుసలోను ప్రేమగా అల్లుకున్న బంధమా, అంతులేని నీశమా, అంచనాల కందున ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే వెలుగునా. నీదగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా. ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా.
गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानप्रदाय गुरवे नमः। ईश्वरनन्दितश्रुतितत्त्वाय गुरवे नमः। गमगधीभावरसलसिताय गुरवे नमः। मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः। कृपाय परहिताय कृतिनुत गुरवे नमः। दशशतवाद्यवेद्याय पूज्याय मद्गुरवे नमः। निगमावरणे स्वरसिंहासने रागराजराजं तं वरगुरुं नमः। संगीतं रसवर्गानं तव संस्कारं सततं देहि अनवरतं मे आशिषं कुरु स्वरदेवि प्रसादं देहि गुरो। ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। శివంగివే తలవంచే మగ జాతినికే నీ త్యాగమే గుర్తించగా సహో అంటూ మొకరల్లగా కాని కాని నీ హాసం రాసం వేషం రోషం గర్వించేలా దేశమే ఏరై పారే తీరే ఏరి పారే తీరాలన్నీ వల్ల కాదన్న వాళ్ళ నోళ్ళ ఊహించాలిక కోరే భావి గతి బాట వేయి జారే జారే ధారే కంట మాని స్వేదం అయ్యేనంట ఆబాలంటే ఊరుకోక శక్తి నీవని సాటి పాయ ముక్కి బదులు నీ
పని చెయ్యాలంటూ నిర్దేశిస్తే నమ్మద్దు నీపైనే జాలే చూపే గుంపే నీకు అసమద్దు లోకం నిన్ను వేధించి బాధిస్తున్న పోనీవే ప్రసవాన్ని ఛేదించి సాధించే అగ్ని మొక్కవే కదిలిరా భూమిని ఎనగా ఎగసిరా అగ్గి మొక్కవే కదిలిరా నీ సరదా కలల్ని కందాం రా ఏ పరదాలైనా తీద్దాం రా ఏరై పారే తీర ఏరి పారే తీరాలన్నీ వల్ల కాదన్న వాళ్ళ నోళ్ళ ఊహించాలిగా తోరే భావి గతి బాట వేయి यदि गायालु दाटे समयं मेधे नी बाधे मारे गाधुला గెలిచి రావాలి నువ్వు. నీ భారం నీ విజయాల ఆశయమే తరుణోదయమై కాంతి నిండగా
ఈ జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నాకు విద్యాబుద్ధులు నేర్పించి నన్ను ఇంతటి ఉన్నత తీసుకొచ్చిన నా మేనత్తైన మెంటే అమ్మాణి గారికి, సింహాచలరావు గారికి నా పాదాలు వందనాలు, నా శిరస్సు ఉంచి వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. నేను చాలా కష్టపడి చదువుకుని నేను గర్ల్స్ హై స్కూల్లో చదువుతుండగా నన్ను 6వ తరగతిలోనే నా యొక్క క్రీడా స్ఫూర్తిని గుర్తించి ఆనాటి లిటరేచర్ గారైన మేరీ స్తుతియం గారు నాకు 6th నుంచి 10th వరకు కూడా మంచి తర్ఫీదు ఇచ్చి నన్ను ఆటల్లోనూ ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లారు. అంతేకాకుండా నేను ఎప్పుడూ కూడా చదువులోనూ సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా చాలా శ్రద్ధ చూపించేదాన్ని. వీటన్నింటినీ గమనించి ఆనాటి హెచ్ఎం అయిన ద్వారతి మేడం గారు నాకు ఆల్రౌండర్గా సబ్ కలెక్టర్ చేతి మీదుగా గోల్డ్ మెడల్ ఇప్పించారు. ఆనాటి నుంచి కూడా నేను నా విద్య పట్ల చాలా ఒక నైతిక విలువలు కలిగిన విద్యగాను రూపొందించుకోవాలని ఎప్పుడూ కూడా అనుకునేదాన్ని. అలాగే గర్ల్స్ స్కూల్లోనూ నాకు ఒక 3 వ్యక్తులు నన్ను వెన్నుదంటే ఎప్పుడూ ఉండేవారు. వారు ఎవరనగా శ్రీమతి కేవి రమణి గారు, శ్రీమతి బిహెచ్ అన్నపూర్ణ గారు, శ్రీమతి అతిల్ రాజులసింగ్ గారు. వీరి ప్రోత్సాహంతో నేను ఎన్నో జోన్లలో క్రీడలకు తీసుకెళ్తే ఆ పిల్లలు ఎప్పుడూ కూడా ఓడిపోవడం అన్నది జరగలేదు. ఎప్పుడూ కూడా వాళ్ళు నా కూడా వచ్చి అర్ధరాత్రి అయినా సరే ఆ టీచర్స్ నా కూడా ఉండి నా పిల్లలు 25 మంది 30 మందిని తీసుకెళ్ళేదాన్ని. వాళ్ళందరూ కూడా వారి యొక్క సహాయ సహకారాన్ని నాకు అందించారు. నేను ఈ స్థితికి రావడానికి కారణం కూడా వాళ్ళ 3 కూడా ఉన్నారు అందులో. అలాగే నా భర్త ఆయన తెల్లారితే ఆయనకి కాళ్ళకు కడిగి దండం పెట్టుకోవాలి. ఎందుకంటే నేను వివాహానంతరం నా యొక్క పుట్టింటి వారిని ఎంతో అండదండలుగా చేసుకుని వారిని కూడా ఒక స్థితికి తీసుకొచ్చారు. వారికి నేనున్నాను, నీకు ఆటల పోటీలకి ఏంటి దేనికైనా సరే నేనున్నానని ఆయన వెనకాల నాకు అండదండలుగా ఉండి నాకు ఇంతటి ఘన సత్కారం చేయడానికి ఆయన ప్రధాన కారణంగా నేను మరి ఆయనకి నేను శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తున్నాను. అలాగే డాక్టర్ బాబ్జీ గారు నన్ను చిన్నప్పటి నుంచి కూడా ఆయన కూతురుతో సమానంగా నన్ను చూసుకుని నన్ను విద్య పట్ల కానీ సాంస్కృతిక కళల పట్ల కానీ ఆయన చిన్నప్పటి నుంచి నన్ను ప్రోత్సహించారు. అలాగే వారి పాప సబిత, డాక్టర్ సబిత, వారి నాకు బాల్యం నుంచి మంచి స్నేహితురాలు. ఆవిడ చిన్నప్పటి నుంచి కూడా నాకు ఆదరాభిమానాలతోటి చాలా ఆప్యాయతగా చూసేవారు. వారు ఎప్పుడూ కూడా నా మనసులోనే ఉంటారు. వారికి సభాముఖంగా కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన వంగా నరసింహరావు గారు, నేను బిఆర్ఎంఈలో పనిచేస్తుండగా ఆయన నాకు వెన్నంటి ఉండి అమ్మా ఇలా చేస్తే ఎన్నో సూచనలు ఇచ్చి నేను ప్రతి జోన్లోనూ అక్కడ పనిచేసిన కాలం అంతా కూడా ప్రతి జోన్లోనూ కూడా ఎన్నో విలువైన బహుమతులు గెలుచుకోవడానికి ప్రధాన కారకుడు ఆయనకి పాదాలు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నా ఎక్కడి నుంచో పాఠశాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బందికి, నా పాఠశాల యొక్క ఉపాధ్యాయ, ప్రధానోపాధ్యాయ, ఇతర సిబ్బందికి అందరికీ నా యొక్క ఈ పదవీ విరమణ కాలాన్ని చక్కగా ఎంతో ఆనందంగా జరిపించినందుకు మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి నేను జాతీయ కాదు, అంతర్జాతీయ కాదు, మామూలుగా రాష్ట్ర స్థాయిలో 2 సార్లు పిల్లల్ని తీసుకెళ్ళటం జరిగింది, కడప, గుంటూరు. అలాగే నేను లయన్స్ క్లబ్ ద్వారా 2007లో ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయునిగా అవార్డు తీసుకున్నాను. అలాగే 2012లో
డాక్టర్ బాబ్జీ గారు శ్రీ సవితా ఉమెన్ కాలేజీ తరఫున ఎక్సలెన్స్ అవార్డు పొందారు. అలాగే మొన్న 2024లో గౌరవనీయులు డాక్టర్ శ్రీ నిమ్మల రామానాయుడు గారు ధర్మారావు ఫౌండేషన్ తరఫున ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయునిగా ఒక అవార్డులు పొందాను. మరి ఈ అవార్డులన్నీ పొందడానికి నేను కారకులు నా విద్యార్థులు కూడా. వాళ్ళంటూ విద్యార్థులు కూడా లేకపోతే ఈ టీచరే ఉండదు. ఎందుకంటే విద్యార్థులు అంతటి క్రమశిక్షణతో నేర్చుకుని నాకు ఎన్నో మంచి పేరుని తెచ్చిపెట్టారు. వాళ్ళకి ఎక్కడ ఉన్నా నేను నా శుభాశీస్సులు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు ఒక పాప బాబు. పాప ఎండిఎస్ ఆర్దో చదివింది, కన్సల్టింగ్ చేస్తుంది. బాబు ఎంటెక్ చేశాడు, ప్రస్తుతానికి బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. వాళ్ళిద్దరికి కూడా నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. వాళ్ళకు కూడా భగవంతుడు చల్లగా ఉండి వాళ్ళ జీవితం కూడా సక్రమంగా వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అలాగే నా అత్తమామలు మా మావయ్య గారు ఉన్నారు, అత్తయ్య గారు స్వర్గస్థులయ్యారు. వారు కూడా ఈ సభాముఖంగా నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నా అత్తవారింటి కుటుంబ సభ్యులైన నా బావగారు, మరుదులు, ఆడపడుచులు అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటాను, నమస్కారాలు తెలియజేస్తున్నాను. పెద్దవారికి నమస్కారాలు. అలాగే నా పుట్టింటి తరపున నా అక్క చెల్లెళ్ళు, నా తమ్ముడు ఎంతో నాకు సహాయపడ్డారు. అంటే ఎప్పుడూ కూడా అక్క ఉద్యోగానికి వెళ్తుంది, నాకు ఎప్పుడు అండదండగా ఉన్నారు. ఎన్నో విషయాల్లో వారి యొక్క రుణాన్ని నేను తీర్చుకోలేను. వారికి కూడా ఈ సభాముఖంగా కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులు వారు, మా ప్రధాన ఉపాధ్యాయుల వారికి, మా యొక్క ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మన పాలకులు, క్షేత్రపాలకుడైన మన క్షీర రామలింగేశ్వర స్వామి, ఆయనకు కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి నేను ఈనాడు ఈ యొక్క వేదిక ఎక్కి మాట్లాడడానికి ఉత్తమ ఉపాధ్యాయునిగా నెక్స్ట్ రిటైర్మెంట్ పదవి తీసుకోవడానికి కూడా కారణం నాకు ఉద్యోగం వేయించిన ఆనాటి శ్రీ సంగినేటి సూరిబాబు గారు. వారంటూ కూడా లేకపోతే నాకు ఈ జీవితమే లేదు. కాబట్టి ఆయన కూడా వారి భార్యకి నేను శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. వారు ఎప్పుడూ కూడా నన్ను ప్రోత్సహిస్తూనే వచ్చారు. ఎన్నో విషయాల్లో వారు నన్ను వెన్నట్టుండి, అలాగే పిల్లల విషయంలో కూడా ఆయన దగ్గర ఎన్నో సూచనలు తీసుకునేదాన్ని. ఈ రోజు వరకు కూడా ఆయన నా కుమార్తెకు కొడుక్కి ఆయన ఏ సూచన కావాలన్నా ఆయన దగ్గరుండి చేయిస్తున్నారో వారికి ఈ సభాముఖంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. విద్యార్థులందరికీ నా ఆశీస్సులు. వీళ్ళందరూ కూడా, పిల్లలందరూ కూడా డ్యాన్స్ ప్రోగ్రాంకి వచ్చి చక్కగా ఈ కార్యక్రమాన్ని నడిపించారు. వాళ్ళకి నా శుభాశీస్సులు. బాగా చేశారమ్మా, మీరు అందరూ మెచ్చుకున్నారు. ఎస్కేపీ స్కూల్ అంటే ఇప్పుడు అందరికీ తెలిసింది. అలాగే మా వారి తరపుని వారి అన్నదమ్ములు భీమవరంలో వెళ్ళారు. ఆయన సత్యనారాయణమూర్తి గారు, వారి అండదండలు కూడా నాకు ఎప్పుడూ ఉంటాయి. ఎప్పుడూ చేస్తూనే ఉండేవాళ్ళు. దేనికైనా సరే ఆ తమ్ముడికి దగ్గరుండి ఆయన సలహాలు ఇచ్చి ఆయన ముందుకు నడిపిస్తున్నారు. వారికి కూడా, వారి ఇరువురికి, ఆ దంపతులు ఇద్దరికి ఈ సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.